సహజంగా ఈ బలవంతులున్నారు కదా, వాళ్ళంతా వాళ్లకంటే కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళని అణచిపడేస్తారు. కాని తెలివితేటలతో అటువంటి బలవంతుల్ని కూడా జయించగలం. ఈ కుందేళ్లు చూడండి. తెలివైన కుందేలు. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉంది. అది ప్రతిరోజు ఎన్నో మృగాల్ని వేటాడి చంపుతూ ఉండేది. ఒకరోజు తక్కిన జంతువులన్నీ ఒకచోట చేరి, సింహరాజా, ఇలా ఇష్టం వచ్చినట్టు వేటాడితే తొందరలో మేమెవ్వరూ మిగలం. ఈ విషయం గురించి సింహంతో మాట్లాడాలి అని ఆ మృగాలు నిర్ణయించుకున్నాయి. ఆ ప్రకారంగా రాజసింహాన్ని కలిసి మాట్లాడాయి. రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లాలని తీర్మానం జరిగింది. ఆ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెడుతూ వచ్చాయి. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది చాలా తెలివైంది. సింహాన్ని ఎలాగైనా చంపాలని వ్యూహం పన్నింది. సింహం దగ్గరకు విచారంగా వెళ్ళి, మృగరాజా, మృగరాజా, ఈరోజు తమకు ఆహారంగా మేము 6గురం బయలుదేరాం. కానీ దారిలో ఇంకో సింహం ఎదురై మాలో 5గురిని చంపి తినేసింది అని చెప్పింది. అది విన్న సింహం కోపంతో గర్జించింది. ఇంకొక సింహమా? ఎక్కడుంది చూపించు అని కుందేలుతో పాటు వెళ్ళింది. కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న పాడుపడ్డ నూతి దగ్గరికి తీసుకెళ్లి లోపలుందని చెప్పింది. కోపంతో లోపల కనిపించేది తన బింబమేనని గ్రహించలేక మూర్ఖంగా ఆవేశంతో నూతిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. ముందుగా ఎన్ని కుందేళ్లను సింహానికి ఎరగా పంపారు? 4, 6, 2, 3. 6 సరైన సమాధానం.